ద ఫస్ట్ రీజన్ ఫర్ అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, మన జీవితంలో జవాబు రాకపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటనంటే మనలో ఉన్నటువంటి పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని ప్రభువుని నిందిస్తాం, కానీ మన జీవితంలో అంగీకారం ఉందా? నా పాపము వలన దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఆలోచన చేసుకోండి. యెరెమీయా గ్రంథం 14వ అధ్యాయంలో చూడండి, ప్రభు చెప్తున్న మాట 10వ వచనం నుంచి, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఏమన్నాడు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, యూదా ప్రజలు ఎలా ఉంటున్నారు తెలుసా? తమ కాళ్ళకు అడ్డు లేకుండా విచ్చలవిడిగా తిరుగుచున్నారు. అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారని. చదవండి, ఇచ్చగలవారు గనుక, అడ్డం లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అతిక్రమమును జ్ఞాపకం చేసుకుని వారి పాపములు బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్టు ప్రజల నిమిత్తం అసలు నువ్వు ప్రార్థన చేయకు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, నైవేద్యమును అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. చూడండి, ఒక టైం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, ఒక పరిస్థితి వచ్చింది. ఏంటంటే ప్రభు ఇంకా వారు మొరపెట్టినా కూడా వినని సందర్భములు వచ్చేసినాయి. కారణం ఏంటంటారు? వారు ఇంక ప్రభు వైపు తిరగట్లే. వారు కాళ్ళు అసలు వాళ్ళు కాళ్ళకు అడ్డం లేకుండా, అంటే ఇంక మాకేది ఆపేది లేదు మనల్ని అనుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, ఒక టైం వచ్చింది, ప్రభు చూశారు. ఏమన్నాడు? ఇంకా నేను వారి మొరను నేను వినను. ఈరోజు మన జీవితంలో పాపము పెరిగిపోతూ ఉన్నప్పుడు ఒక టైం వస్తుంది, ఆ టైంలో నువ్వు ప్రభువుని మొరపెట్టిన ఇంకా జవాబు రాదు. అందుకే గ్రంథకర్త కూడా అదే అంటూ ఉన్నాడు, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం మన పాపమే. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలండి, ఏం చేస్తుందంటే మన పాపములు ఆయన ముఖమును మనకు మరుగు చేస్తూ ఉన్నాయి. అందుకే మన మనవులు ఆయన ఆలకింపకుంటా ఉన్నాడు.